నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్ద పులి స్థానికులను కలవరపెడుతోంది. కొండ కింద పల్లెల్లో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గడిచిన నెల రోజులుగా పెద్ద పులి ఉదయగిరి అటవీ ప్రాంతంలో మకాం వేసింది. ఉదయగిరి కొండ సమీపంలోని బండగానిపల్లి పరిసరాల ఘాట్ రోడ్లలో సంచరించినట్లు అటవీ శాఖ గుర్తించింది. దీంతో సమీప కొండ కింద పల్లెలు సమీపంలోని గ్రామ ప్రజలను అటవీ శాఖ అప్రమత్తం చేసింది. ఘాట్ రోడ్డు మార్గంలో నలుగురికి తక్కువగా ఎవరు ప్రయాణం చేయొద్దని, రాత్రివేళ సాధ్యమైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోండంటూ అటవీ శాఖ దండోరా వేయించింది. ఇక మరోవైపు పులి స్థావరాన్ని కనుగొనేందుకు అటవీ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పలు బీట్లలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్ద పులి స్థానికులను కలవరపెడుతోంది. కొండ కింద పల్లెల్లో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గడిచిన నెల రోజులుగా పెద్ద పులి ఉదయగిరి అటవీ ప్రాంతంలో మకాం వేసింది. ఉదయగిరి కొండ సమీపంలోని బండగారకపల్లి పరిసరాల ఘాట్ రోడ్లలో సంచరించినట్లు అటవీ శాఖ గుర్తించింది. దీంతో సమీప కొండ కింద పల్లెలు సమీపంలోని గ్రామ ప్రజలను అటవీ శాఖ అప్రమత్తం చేసింది. ఘాట్ రోడ్డు మార్గంలో నలుగురికి తక్కువగా ఎవరు ప్రయాణం చేయొద్దని, రాత్రివేళ సాధ్యమైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోండంటూ అటవీ శాఖ దండోరా వేయించింది. మరోవైపు పులి స్థావరాన్ని కనుగొనేందుకు అటవీ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పలు బీట్లలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు చెప్పారు. ఏదన్నా పని ఉన్నా సాయంత్రం 5 గంటలు పని ముగించుకొని ఆ దారిని మళ్ళీ వచ్చేయాలి తిరిగి మనం. తర్వాత గొర్రెలు మేకలు మేపువారు కూడా ఏదన్నా మనం అక్కడికి పోవాల్సి వస్తే అడవి లోపలికల్లా వెళ్లకుండా ఆ దగ్గర ప్రాంతాల్లో మేపుకొని జాగ్రత్తగా మన స్వగృహానికి 5 గంటలకల్లా మనం రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వడ్డిపాలెం గ్రామ ప్రజలకి ఉదయగిరి ఫారెస్ట్ వారు తెలియజేయనది ఏమనగా, మనకి ఉదయగిరి నుంచి బండగానిపల్లి ఘాట్ రోడ్లో పెద్ద పులి తిరుగుతుందని ఒక సమాచారం ఉంది. ఉదయగిరి అటవీ శాఖ వారు పరిశీలించగా ఆ పులి యొక్క అడుగు జాడలు కొన్ని కనిపించి ఉన్నాయి. కావున మీకు ముఖ్యంగా తెలియజేయనది ఏమనగా, రాత్రి కొందరు ఆటోలో ఆడవారు ఎవరో వస్తూ ఉంటే వాళ్ళు కూడా మేము చూసామని చెప్పారు. అందుకని మనం ఆ ఘాట్ రోడ్లో ప్రయాణించేటప్పుడు ఎవరు ఒంటరిగా ప్రయాణించవద్దు. దయచేసి 3-4 కలిసి ఆ దారిని ఒక తప్పని పరిస్థితుల్లో పోవాల్సి వస్తే 3-4 కలిసి మాత్రమే వెళ్ళండి. ఏదన్నా పని ఉన్నా సాయంత్రం 5 గంటలు పని ముగించుకొని ఆ దారిని మళ్ళీ వచ్చేయాలి తిరిగి మనం. తర్వాత గొర్రెలు మేకలు మేపువారు కూడా ఏదన్నా మనం అక్కడికి పోవాల్సి వస్తే అడవి లోపలికల్లా వెళ్లకుండా ఆ దగ్గర ప్రాంతాల్లో మేపుకొని జాగ్రత్తగా మన స్వగృహానికి 5 గంటలకల్లా మనం రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్ద పులి స్థానికులను కలవరపెడుతోంది. కొండ కింద పల్లెల్లో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గడిచిన నెల రోజులుగా పెద్ద పులి ఉదయగిరి అటవీ ప్రాంతంలో మకాం వేసింది. ఉదయగిరి కొండ సమీపంలోని బండగానిపల్లి పరిసరాల ఘాట్ రోడ్లలో సంచరించినట్లు అటవీ శాఖ గుర్తించింది. దీంతో సమీప కొండ కింద పల్లెలు సమీపంలోని గ్రామ ప్రజలను అటవీ శాఖ అప్రమత్తం చేసింది. ఘాట్ రోడ్డు మార్గంలో నలుగురికి తక్కువగా ఎవరు ప్రయాణం చేయొద్దని, రాత్రివేళ సాధ్యమైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోండంటూ అటవీ శాఖ దండోరా వేయించింది. మరోవైపు పులి స్థావరాన్ని కనుగొనేందుకు అటవీ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పలు బీట్లలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు.